శుక్రవారం గాంధీజీ విద్యా సంస్థలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడారు. శుక్రవారం గాంధీజీ విద్యా సంస్థలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైన ఉంటుందని ఆయన అన్నారు. మారుమూల గ్రామీణ స్థాయిలో జీవనం గడిపే వారికి కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే సంకల్పంతో నాంపల్లి, చండూరు మండలాల్లో గాంధీజీ విద్యా సంస్థలను నెలకొల్పడం జరిగిందని, మా విద్యా సంస్థలలో అతి తక్కువ ఫీజుతో పాటు నాణ్యమైన విద్య కూడా అందిస్తామని అన్నారు. గాంధీజీ విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లుగా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారని, ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరాలని దృఢ సంకల్పంతో గాంధీజీ విద్యా సంస్థలలో విద్యనందిస్తున్నామని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు ఉంటాయని, రైతు కష్టం తెలిసిన వారిగా రాయితీతో కూడిన ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, తనకు డబ్బులే ముఖ్యం కాదని, విద్యార్థుల భవిష్యత్తుతో పాటు వారు సాధించే ఘన విజయాలకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తానని అన్నారు. అనంతరం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, డైరెక్టర్ కర్నాటి నాగరాజు, సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, రామేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నువ్వులు కూడా వేస్తారు. రేగు పండ్లతో పాటు నువ్వులు కూడా వాటర్లో వేస్తారు. ఆ వాటర్తో మనం తలస్నానం చేస్తే చాలా మంచి జరుగుతుంది మనకు అని ఒక నమ్మకం. ఆ నమ్మకంతో మన తల్లిదండ్రులు కూడా ఆ విధంగా మనకి స్నానం చేయిస్తున్నారు. మీరందరూ కూడా ఆ విధంగా స్నానం చేయాలి. ఈ 3 రోజులు పండుగ జరిగేటటువంటి 3 రోజులు మీరందరూ కూడా మంచి రేగు పండ్ల ఆ వాటర్లో వేసి ఆ వాటర్తో మీరు స్నానం చేయండి, చాలా చక్కగా ఉంటుంది. అర్థమవుతుందా? ఇన్ని రకాల మిళితమైందే ఈ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ మీరు అందరూ కూడా బాగా జరుపుకోవాలి. అర్థమవుతుందా? మీరంతా కూడా మంచిగా జరుపుకోండి. మీకు అందరు కూడా మంచి జరగాలి, మీ తల్లిదండ్రులందరూ కూడా మంచి జరగాలి. మనకు పంటలు ఎందుకంటే మన స్కూల్లో 80% ఎక్కువ వ్యవసాయదారుల కుటుంబాలు. మీ అందరి ఇళ్లలో మీ తల్లిదండ్రులందరూ కూడా మీకు వ్యవసాయం బాగా బండి. గాంధీజీ విద్యా సంస్థలు అంటేనే విద్యతో పాటు సెలబ్రేషన్స్, ఏ అకేషన్ ఉన్న సెలబ్రేషన్స్ కూడా పెట్టిన పేరు. ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా నాంపల్లి గాంధీజీ విద్యా సంస్థల్లో చాలా సంబరంగా కార్యక్రమాలు చేస్తున్నారు. వీటిపైన ఒకసారి చైర్మన్ గారితో మాట్లాడదాము. నమస్కారం సార్. నాంపల్లి గాంధీజీ విద్యా సంస్థల్లో ప్రతి సంవత్సరం ప్రతి పండుగను చాలా పండుగ యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడం కోసం మన సంస్కృతి, మన నాగరికత, సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా
విద్యార్థులందరికీ కూడా తెలియజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి పండుగను ఏ విధంగా జరుపుకోవాలని చెప్పేసి పండుగ ముందు రోజుల్లో మన గాంధీజీ విద్యా సంస్థల్లో చాలా అంగరంగ వైభవంగా చేయడం అనేది జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా మంచి కొత్త దుస్తులను ధరించి వాళ్ళు ఇంటి వద్ద ఏ విధంగా అయితే పండుగలను జరుపుకుంటారో ఆ వాతావరణంలో ఈరోజు మా గాంధీజీ విద్యా సంస్థలో పండుగలను జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు రేపు 13, 14, 15 తేదీల్లో సంక్రాంతి పండుగ ఉంది కాబట్టి ఈరోజు సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని గాంధీజీ విద్యా సంస్థల్లో నిర్వహించుకోవడానికి జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాల్లో ఈరోజు పండుగ యొక్క 3 రోజుల విశిష్టతను విద్యార్థులకు తెలియజేశాము. మనము భోగి మంటలు ఏ విధంగా జరుపుకుంటారు, అదేవిధంగా మకర సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు ఏ విధంగా జరుపుకుంటారు విద్యార్థులందరూ కూడా అర్థమయ్యే రీతిలో వాళ్ళకు భోగి పంటలు, మరి డూడు బసవన్నలు, హరిదాసులు ఇవన్నీ వేషధారణతో చాలా చక్కగా విద్యార్థులందరూ కూడా తమ తమ పాత్రలు పోషిస్తూ పండుగ యొక్క నిగూఢమైనటువంటి అర్థాన్ని మొత్తం కూడా విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. మరి ఇటువంటి మొత్తం టోటల్గా పండుగల గురించి మా ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థులను తయారు చేయడము, పండుగను జరుపుకునే విధానాన్ని విద్యార్థులకు తెలియజేయడము, ఆ విద్యార్థులతో పండుగ జరుపుకునే విధానాన్ని మొత్తం కూడా కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళకు చూపిస్తూ చాలా చక్కని వాతావరణంలో ఈ పండుగ జరుపుకోవడం అనేది జరిగింది. సరైన విధంగా ఈ గ్రామీణ ప్రాంతంలో ఇంత పెద్ద విద్యా సంస్థ నెలకొల్పి అంటే విద్యను కూడా పరిచయం చేస్తున్నట్టుగా ప్రతి ఇక్కడ ఏ కార్యక్రమంలో చూసినా కూడా అనేక కార్యక్రమాల్లో మీరు ముందుంటున్నారు. అదేవిధంగా ఈ సందర్భంలో మనం చూసినట్టయితే విద్యను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో ఈ కార్యక్రమం కూడా ఏ విధంగా ప్రోత్సహిస్తారు. మీరు ఈ రకమైన ఆలోచన కలగడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? మనము డబ్బులు సంపాదించాలంటే పట్టణ ప్రాంతాలకు పోయి కార్పొరేట్ స్థాయిలో విద్యా సంస్థలని పెట్టేసి డబ్బులు సంపాదించవచ్చు. కానీ నాకు చిన్నప్పటి నుండి ఒక పేద కుటుంబంలో నుండి రావడం జరిగింది. ఒక చిన్న పాఠశాలలో చదువుకున్నాము కాబట్టి మరి కార్పొరేట్ పాఠశాలలు గ్రామీణ ప్రాంతాలకు ఎందుకు రాకూడదు? మన కార్పొరేట్ స్థాయిలో మనమే విద్యను అందించాలి, ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించాలి. రాబోయే తరం మొత్తం కూడా ఒక మంచి విద్యార్థులను తయారు చేసి మంచి పౌరుల్ని దేశానికి అందించాలి. అది గ్రామీణ ప్రాంతంలో చేస్తే పేరు ప్రతిష్టలు ఉంటాయి, పట్టణ ప్రాంతాల్లో చేస్తే మనకు పేరు ప్రతిష్టలు ఉండవన్న ఉద్దేశంతో ఈరోజు అటు చండూరులోను ఇటు నాంపల్లిలోను మరి కోట్ల రూపాయలు పెట్టేసి పెద్ద పెద్ద విద్యా సంస్థలు స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో అతి తక్కువ ఫీజులకు ఈరోజు నాణ్యమైన విద్యను అందిస్తూ ఉన్నాం. మా ఉద్దేశం ఒకటే, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనకు విద్యార్థులు అనేవారు చాలా చక్కగా చదువుకుంటారు. వీళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో కలెక్టర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చూడాలనే మా ఉద్దేశంతోనే ఈ సంస్థలు స్థాపించడం అనేది జరిగింది. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మీరు కోరుకున్నట్టుగానే విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలని మేము కూడా సత్యనేష్ ద్వారా కోరుకుంటూ ఓటీ స్టూడియో వెంకటేశ్వర్లు సత్యనేష్.